నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క సబ్ యూనిట్. దీంట్లో ఏంటంటే డైరెక్ట్ బేసిస్ అంటే పర్మనెంట్ జాబ్స్. ఇదేంటంటే సైంటిస్ట్ బి అంటే మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ పే వచ్చేసరికి 10th లెవెల్ పే ఉంటుంది. అంటే బేసిక్ వచ్చేసరికి మీకు 56,100. ఆల్మోస్ట్ మీకు ఇన్ హ్యాండ్ పే వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే దగ్గర దగ్గర 1,10,000 వరకు వస్తుంది. ఎందుకంటే చాలా అలవెన్సెస్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అలవెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత మీకు దేని బేసిస్ మీద ఉంటుంది అంటే పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దేంట్లో ఎట్లా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూకి అంటే మీరు గేట్ ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, 2024, 2025, 2026 ఈ 3 ఇయర్స్లో ఏదైనా బెస్ట్ అనేది మీకు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దాన్ని బట్టి మీకు ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి 24/2/2026. సో ఇది ఇంపార్టెంట్. అంటే లాస్ట్ డేట్ రేపు ఈవినింగ్ 5:30 వరకు మాత్రమే టైం ఉంది. సో ఎవరన్నా గేట్ రాసిన వాళ్ళు ఉంటే మాత్రం త్వరగా అప్లై చేసుకోండి. సో చెప్పాను కదా, ఇది సైన్స్ వాళ్ళకి కాదు, ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా. ఎవరెవరికంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, ఐటీ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, డేటా సైన్స్ అండ్ ఏఏ. సో టోటల్ వ్యాకెన్సీస్ చూసుకుంటే దీంట్లో 168, 25, 50. దీంట్లో అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 17, 13 అండ్ 22 ఉన్నాయి. సో చూసుకోండి. మీకు గేట్లో కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి పేపర్ కోడ్ వచ్చేసరికి సిఎస్ ఉండాలి. మిగతా వాళ్ళకి ఈసీ అండ్ డిఏ అనేది వాళ్ళ పేపర్ కోడ్. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకోండి. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30, సిఎస్టీ వాళ్ళకి 35, ఓబీసీ వాళ్ళకి 33. మీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది అయితే ఎనీవేర్ ఇన్ ద ఇండియా, ఎక్కడైనా మీకు పోస్ట్ చేయొచ్చు. ఇంకా అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కూడా అంటే ఏదైనా రిక్రూట్మెంట్ ఉంటే అక్కడ కూడా దానికి ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. ఎలా అంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్స్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత అప్లై చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 24/4/26 5:30 PM. మీకు ఒక ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఉండాలి. స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. దాని తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఫీజు పే చేయాలి. దాని తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మీకు ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే 10th క్లాస్, ఎస్ఎస్సి, తర్వాత గ్రాడ్యుయేషన్, గేట్ స్కోర్ కార్డు, మీకు ఏదైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవి, తర్వాత కేటగిరీ, తర్వాత పీడబ్ల్యూడి, ఎక్స్పీరియన్స్, ఎన్ఓసి, ఏజ్ రిలాక్సేషన్, ఇవన్నీ. సో ఫీజు వచ్చేసరికి 800. ఇంటర్వ్యూ మాత్రమే ఉండేది. గేట్ స్కోర్ మీద బేస్ చేసుకొని 1:5 రేషియోలో మిమ్మల్ని పిలుస్తారు. ఒకవేళ ఈక్వల్ మీరు 2024 వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోతే 25 వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, అట్లేమనుకోవద్దండి. ఈక్వల్ వెయిటేజ్ అనేది ఉండిద్ది అందరికీ. అంటే 24 వాళ్ళకి, 25 వాళ్ళకి, 26 వాళ్ళకి, ఎవరికైనా సరే లాస్ట్ 3 ఇయర్స్లో గేట్ స్కోర్ అనేది మంచిగా ఉంటే మీరు ఏది బెస్ట్ అయితే అది మాత్రమే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. కాల్ లెటర్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాలి మీరు. తర్వాత మీకు ఇంటర్వ్యూ ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ మీద ఉండేది, ప్రెజెంటేషన్, కమ్యూనికేషన్ స్కిల్, కాంప్రహెన్షన్, తర్వాత అకాడమిక్ పర్ఫార్మెన్స్, వీటన్నిటి మీద ఇంటర్వ్యూ అనేది ఉండేది. దీంట్లో మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 50% అన్రిజర్వ్డ్ వాటికి, మిగతా వాళ్ళకైతే 40%. వీటన్నిటిని బేస్ చేసుకొని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. తర్వాత మీకు టోటల్గా ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే గేట్ అనేది 60% అనేది, తర్వాత ఇంటర్వ్యూ అనేది 40%. మీ బెస్ట్ స్కోర్ కార్డ్ అనేది తీసుకోలేదు సరిపోతుంది. ఒకవేళ టై అయితే ఎలా అని చెప్పారు. ఫస్ట్ గేట్ పేపర్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, దాని తర్వాత టెక్నికల్ నాలెడ్జ్కి, దాని తర్వాత ఏజ్కి. నెక్స్ట్ మీకు ఇంటర్వ్యూ కోసం డబ్బులు అయితే ఇవ్వరు, వెళ్ళేదానికి వచ్చేదానికి. సో యా, దట్స్ ఇట్ గైస్. మీకు లాస్ట్ డేట్ కాబట్టి నేను షార్ట్ వీడియోలో చెప్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ ఒక్కరోజు మాత్రమే ఉంది, రేపు ఈవినింగ్ 5:30 వరకు మాత్రమే. సో త్వరగా అప్లై చేసుకోండి. ఎవరన్నా ఐటీ వాళ్ళు ఉంటే, గేట్కి ఎవరన్నా రాసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ త్వరగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.